చేసుకుని తమ జీవితం గడిపేది. తనకు పెండ్లిడు వచ్చిన కుమార్తె ఉన్నది. తనతో పాటు ఇళ్లల్లో పని చేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది. తన భర్త మద్యపానం చాలా చేసేవాడు. ఈ ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు, కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు. చాలా గొడవ మనిషి. నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ 5 గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను. ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయి దర్బార్కు వెడుతుంటాను. నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించినది. నా భర్తకు కొంత ధనం వ్యాపారీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది. మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తమైంది. నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుతుంది. రాత్రిపూట ఒకనాడు 8 గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది. రేపు నా 2వ సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ అందరూ చెబుతున్నారు 17% మాత్రమే ఫలితాలు వచ్చాయి. నాకు చాలా భయంగా ఉంది. నేను పాస్ అవ్వాలని భగవంతుడిని ప్రార్థించు. నేను ఈషాకు ధైర్యం చెప్పాను. ఆ రోజు బుధవారం. ఆ మరునాడే నా మొదటి మొక్కు 5 వారాల సంపూర్ణం అవుతుంది. బాబా గారిని వేడుకొని ఈషా గురించి 5 గురువారాల యొక్క మొక్కు సంకల్పించుకున్నాను. 2వ రోజు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఈషా ఫోన్ చేసింది. చాలా సంతోషంగా తను పాస్ అయిన విషయం చెప్పింది. ఈ విధంగా నా 2 కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి. నేను మొక్కుకున్న ప్రకారంగా 5 గురువారాలు యథావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను. బాబాగారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కొనగలిగాం. నా పేరు వందనారావు.